హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించి ఆర్టీసీ ప్రైవేటు పరం చేయరాదని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్లు ఆరణి ఉపేంద్ర, టి జగన్నాథం కన్వీనర్లు తెలిపారు. ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగుల అందరి సంతకాలతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించాలని సోమవారం జిల్లా కలెక్టరేట్కు ఉద్యోగులు తరలివచ్చారు. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు కలెక్టర్కి మెమోరాండం ఇవ్వాలని జరిగింది. అందరూ ఉద్యోగస్తులు సంతకం చేసి ఇచ్చాము. ఇదన్నీ సీఎంకి ఇవ్వాలని. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్ అంటారు. ఎలక్ట్రిక్ బస్ అంటే మాకేమి హ్యాపీ, స్వాగతిస్తాం. ఉండే టెక్నాలజీ ప్రకారము దాంట్లో 50 మంది 20 మంది పడతారు. అదే ఆర్టీసీ బస్సులు అయితే 150 మంది కూడా ఎక్కేసి పోతూ ఉంటారు. అదేవిధంగా మనకు ముఖ్యం ప్రజలకు కూడా అసౌకర్యం కలుగుతుంది. అసౌకర్యం ఎందుకంటే 150 బస్సులు 150 మంది కూడా ఉంటే కూడా హ్యాపీగా పోతుంది. ఆర్టీసీ బస్సు అయితే, ఎలక్ట్రిక్ బస్సు అయితే 50 మంది 20 మంది 30 మంది పైన పోదు ఉండే టెక్నాలజీ ప్రకారం. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సే ఉండాలా, ఆర్టీసీ నిర్వర్తించాలా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదనుకుంటే స్త్రీశక్తి మేము వ్యతిరేకం కాదు. స్త్రీశక్తి గురించి మేము ఆర్టీసీలో చాలా ఇది చేశాము. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ నిర్వహించడం మనసారా కోరుకుంటే అవకాశం అందరికీ థ్యాంక్ యూ సార్. నా పేరు జేవి భాస్కర్, రాష్ట్ర జేఏసీ కమిటీ మెంబర్ని, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ముఖ్యంగా ఈరోజు జేఏసీ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ 3వ దశ ఉద్యోగంలో భాగంగా కలెక్టర్ గారికి జిల్లా ఉద్యోగులందరూ తరపున మా పోరాట సమంజసమైందని చెప్పేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేసి దాన్ని కలెక్టర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించాలనే కార్యక్రమం నిర్వహించినాం. మేము చెప్పేది ఏమంటే, మేమైతే ఎలక్ట్రానిక్ బస్సులను స్వాగతిస్తూనే దాని యొక్క తీసుకొచ్చే దాంట్లో విధానంలో మార్పులు, ఇబ్బందులు, దాన్ని ప్రధానంగా డిమాండ్ తీసుకొచ్చినాం. జూన్ 12న మొదటి దశ కార్యాచరణ చేసాం. తర్వాత జూలైలో 2వ దశ కార్యక్రమం చేసాం. 3వ దశగా ఇప్పుడు చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలకు కానీ ఇటు సంస్థకు కానీ ఎటువంటి నష్టం కలగకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మా సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఆర్టీసీ ప్రవేశపెడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి దాని యొక్క విధి నిర్వహణ, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని ప్రధాన డిమాండ్ తీసుకొచ్చినాం. ఏమంటే, గత ఆగస్టు 15న శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. సంవత్సర కాలంలో 25 లక్షల మంది తిరుగుతున్న ప్రయాణికులు 30 లక్షలు పెరిగినారు. దానివల్ల పెరిగినా కానీ బస్సుల సంఖ్య పెంచకపోవడం, ఉద్యోగుల సంఖ్యను పెంచకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది అయితే గురి అవుతున్నాం. ఎందుకంటే 11,000 బస్సులు అవసరం ఉన్నప్పటికీ దాన్ని తీసుకురాలేదు. 14,000 మంది ఉద్యోగులు అవసరమైన దాన్ని కూడా తీసుకురాలేదు. అయినా ఆ శ్రీశక్తి పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులందరూ సమిష్టి కృషితో దాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వానికి అధికారులను నియమించే అధికారం ఉన్నప్పటికీ ప్రజల ఇళ్లను కూల్చే అధికారం లేదని అన్నారు. హైడ్రాను రాజకీయ కక్ష సాధింపుకు, ప్రజలను భయపెట్టడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. హైడ్రా చర్యల కారణంగా హైదరాబాద్లో ఇల్లు కొనాలన్న ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉండొచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు, కానీ ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హైడ్రా ఎప్పుడైతే పుట్టిందో ఇంకా హైడ్రా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వారసత్వంగా వచ్చిందని ఎవరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఈ హైడ్రా అనేది ఆనాటి ప్రపంచంలో ఎవరు నియంత్రణ గురించి మాట్లాడినా హిట్లర్ గురించి మాట్లాడతారు. ఆ హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిండు, ఎన్ని లక్షల మందిని గ్యాస్ పైప్లను తోలి చంపేసిండు, ఎంత విధ్వంసం సృష్టించిండో మనం చూస్తాం. ఈ హైడ్రా అనే పేరట అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక బాడీ. హిట్లర్ రాజ్యంలో ప్రజల మీద అఘాయిత్యాలు కావచ్చు, ప్రజలను చంపే విషయంలో కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల సంస్థ పేరే హైడ్రా అని చెప్పి అయితే వారు చెప్పిండ్రు. ఆ హైడ్రా అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని
హైడ్రాను స్థాపించినట్టుగా ఆయన చెప్పుకోండి. కాబట్టి హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఏ హైదరాబాద్ నగరంలో వాగుల పక్కపంటి కావచ్చు, ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, అలాంటి వాటిల్లో హైడ్రా వచ్చి ఇది చెరువు బఫర్ల క్రితం తెలంగాణ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఒక గుడిసె వేసుకొని ఒక తరం కష్టపడితే కళ్ళాలు చూసిన చెప్పాలంటే ఇలా ఆ కన్నీటి వెద ఒడవదు. నల్ల చెరువులో ఇల్లు కూలగొట్టినప్పుడు బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ ఎట్లా చూసారు జరిగిపోయింది. కానీ హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్న వాళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు అనేక సార్లు, నాకు తెలిసి ఒక 60-63 సార్లు ఇవాళ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి గిన్నిసార్లు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వం మార్చుకోవాల్సి ఎక్కడ ఉండే. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారే చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది. ఇది దాని మీద పోలింగ్ పెడితే మీలాంటి టీవీలల్లా ఈ హైడ్రా చేస్తున్న పని గొప్పగా ఉందా చెడ్డగా ఉందా అని చెప్పి మీరు పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తాయి కదా. దానికి నేను చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు. హైడ్రా అనేది ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్రపడ్డది, ప్రజల్ని వేధించే సంస్థగా ముద్రపడ్డది. ఎక్కడో అక్కడక్కడ ఆక్యుపై చేయబడినటువంటి పార్కులు కొంత కాపాడొచ్చింది కాదు. హైడ్రా 90% మాత్రం ఈ హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకనాడు మీకు తెలుసు రియల్ ఎస్టేట్లో ఇది రివర్ పక్కకున్నటువంటి రివర్ ఫ్రంట్ పక్క పంటున్నటువంటి ఇళ్ళని, లేకపోతే చెరువుల పక్క పంటి లేక్ వ్యూలు అని చెప్పి వచ్చాయి. ఇవాళ లేక్ వ్యూ రివర్ ఫ్రంట్ అని కానీ పేరు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, హైదరాబాద్లో ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఇలా హైదరాబాద్లో కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా పర్మిషన్ ఉందా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. హైడ్రా అన్ని సంస్థల కంటే ఒక సుప్రీం సంస్థగా, అది రెవెన్యూ డిపార్ట్మెంటు, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అది హోమ్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ కూడా వాటిని నియంత్రించే పరిస్థితి లేదు. చివరికి కోర్టులు కూడా దాన్ని నియంత్రించలేకపోయినాయి. వాళ్ళకి యాసకు వచ్చి మొన్న వాళ్ళు ప్రకటించారు. కాబట్టి నాకు తెలిసి ఒక స్టేజ్లో రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ హైడ్రా సంస్థ ఇంటదో అనే పరిస్థితి వచ్చింది. ఎన్ఎస్టీవీలో ప్రసారమైన గాజులపేట ప్రజల సమస్యల వార్తకు స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు సోమవారం మెట్పల్లి పట్టణంలోని 2వ వార్డు గాజులపేట ప్రాంతాన్ని సందర్శించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట 2వ వార్డు కౌన్సిలర్ జక్కం బాబన్న లక్ష్మీ దంపతులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఏక్ మినార్ మస్జిద్ పరిసర ప్రాంతం నుంచి వార్డు మొత్తం కాలినడకన పర్యటిస్తూ డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ సౌకర్యాలు తదితర సమస్యలను పరిశీలించారు. लोकल स्टे है ना आज नहीं जब कॉन्ट्रैक्टर वाला आया था अंदर चलेगा उन्हें थोड़ा ये किसका घर है अंदर दाल में एक वायर अंदर दाल में सिर्फ क्या है ना बेटा अंदर एक वायर को सपोर्ट लेंगे आप समझ गए ना सिर्फ ऐसे सपोर्ट लेने का है तो आपको बात करना ठीक है समझिएगा ऐसा है तो कौन सी भी गाड़ी अंदर नहीं आ रही एक भी गाड़ी नहीं आ सकती నోటీస్ చేయాలి సార్ మన ఆప్ చేయకపోతే అందరికి వీళ్ళకి రావాలి ఇంకొక చిన్న పాములు ఇంకొకటి आपका तकलीफ आप बोल रहे हैं अंदर का ये घर किसका है मेरे को मालूम नहीं है आपको मालूम नहीं है
कोई नहीं एक्शन ले रहा, मतलब कोई प्राइवेट का घर तो मैं आके नहीं ढूंढता सर ना। नहीं सर, आपको वैसा नहीं बोल रहे, रिक्वेस्ट कर रहे म्युनिसिपल वाले। आप शिवाजी नगर में क्या करें सर? एक बात मेरा रिक्वेस्ट सुनिए सर। अभी काम करो, आपके घर का है, आपके घर का है, आइए। मेरा घर आगे है, जो नहीं बोल रहे ऐसा नहीं चीजें आप कैसे कराएंगे ना जी मेरी जमीन। हमको हमारा वो परमिशन नहीं मिलता कि हम लोग इस घर को हम लोग को क्या बनना पड़ता, सब लोग बैठ के अभी सब लोग है यहीं पर, ప్లీజ్ వాచ్ మాకు ఒక ఫీటీయూ అని చెప్పి వాళ్ళని అడగాలి మనం. ఒకసారి కొత్త మోటార్ మరి కొత్త మోటార్ ఇచ్చేస్తే ఇచ్చేయండి, మేము పెట్టుకుంటాం మోటార్. కొత్త మోటార్ మేడం అక్కడ కొత్త మోటార్ ఇస్తే ఇచ్చేయండి సార్. వీళ్ళు పెట్టుకుంటారు, ఇలా ఎప్పుడైనా ఖరాబ్ అయినప్పుడు పెట్టుకుంటారు. ఇలా మన మెట్టిపల్లి గ్రామంలోని గాజులపేట ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయి. ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, చాలా చోట్ల డ్రైనేజ్ పాడైంది. రెండోది డ్రైనేజ్ క్లీనింగ్ కూడా జరగట్లేదు. సో సంబంధిత మున్సిపల్ అధికారులు కూడా వచ్చినారు, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే డ్రైనేజ్ అంతా సాఫ్ చేయడము. అదేవిధంగా మా కౌన్సిలర్ గారు ఇక్కడ బాబన్న గారు కూడా ఇమ్మీడియట్గా రిపేర్లు చేయించడానికి సముఖంగా ఉన్నారు, ఆ రిపేర్లు జరిగిపోతాయి. రెండోది మిషన్ భగీరథ, కొన్ని ఇండ్లకు మిషన్ భగీరథ రావట్లేదు. రెండోది మిషన్ భగీరథ కొద్ది పొల్యూషన్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడే ఈ గారు మన దబ్బాలో ఈ గారితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ పొల్యూషన్ రాకుండా, దాంట్లో నీళ్ళలో కలుషితం రాకుండా చూడాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా దాని మీద మళ్ళీ ఒకసారి ఫాలో అప్ కూడా చేయడం జరుగుతుంది. రెండోది కొన్ని ఇళ్లలకు ఏఈ గారు కూడా వచ్చినారు, కొన్ని సంబంధిత కొన్ని ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్ళు ఇంకా రావట్లేదు. సో అక్కడ ప్రెషర్ వాల్వ్ అన్నా, లేకపోతే వాళ్ళకి ప్రెషర్ వాల్వ్ పెట్టి వాళ్ళ ఇంటి వరకు నీళ్లు చేర్చడము, లేకపోతే వాళ్ళకు కొత్త కనెక్షన్ అన్న చేయాలని చెప్పేసి మిషన్ భగీరథ వాళ్ళని కూడా అడగడం జరిగింది. కొన్ని చోట్ల రోడ్ డ్యామేజ్ ఉంది, మున్సిపాలిటీ అధికారులను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీలైనంత వరకు ఆ రోడ్ డ్యామేజ్ రోడ్స్ అన్నీ కూడా రిపేర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా విద్యుత్ స్తంభాల ఇష్యూ ఉంది. ఇక్కడ సంబంధిత ఏఈ గారు కూడా వచ్చినారు. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. దాన్ని షిఫ్ట్ చేయడం ఒకటి, రెండోది దానికి సంబంధించిన దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ అధికారులను కోరడం జరిగింది. త్వరగా మున్సిపాలిటీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మున్సిపల్ మిషన్ భగీరథ వాళ్ళు అందరూ కూడా ఈ వర్క్స్ అన్ని తొందరగా చేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా 1 వీక్లో మళ్ళీ ఐరాల విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. చదువుకునే చిన్నారి విద్యార్థుల కోరికను నెరవేర్చిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మోరంపల్లి బీసీ కాలనీలో 21 మంది చిన్నారి విద్యార్థులు బడికి వెళ్లాలంటే సుమారు 2 కిలోమీటర్లు వెళ్లి చదువుకునేవారు. 15 సంవత్సరాలుగా మొరంపల్లి నుండి పక్క గ్రామానికి వెళ్లే చదువుకోవాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి టీచరు, ఇక్కడ ఉన్నటువంటి చెప్పి తీసుకుపోవడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. మా మురంపల్లె గ్రామంలో 2015వ సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాల వలన మూతబడిన పాఠశాలను 11 సంవత్సరాల తరువాత తిరిగి పునఃప్రారంభించబడింది. దీనికి కారణమైన గౌరవ ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి మా పిల్లల తరపున, గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పాఠశాలలో చదివి ఉన్నత పదవులను అలంకరించి ఈ గ్రామానికి మరియు
పాఠశాల పునఃప్రారంభానికి సహకరించిన అందరికీ మంచి పేరు తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మాహిష్మతి సామ్రాజ్యం అయితే ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి ఒక శివగామి ఉంది. ఆ శివగామి పేరే సుదర్శనమ్మను చూసే నాకు ధైర్యం. ఆ సుదర్శనమ్మను చూసే చంద్రశేఖర్ రెడ్డి అన్న కూడా ధైర్యం. ఊరికి ఆయన ఏదో చొక్కా ఎగేసుకుని కాలర్ ఎగరేసుకుని వస్తాడు, కానీ వెనకాని ఎవరి నీ బలం అంటే సుదర్శనమ్మను కూడా వేదిక మీదకి రమ్మని కోరుతున్నారా. రాక శుభం జరిగితే బాగా గొడ్డొచ్చిన వేళ అంటాం. లేదా ఒక ఆడబిడ్డను తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత సాయంత్రం క్షేమంగా వారి ఇంటికి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. ఊరు లోపలే పడింది కాబట్టి అలాంటి వారి జీవన విధానాన్ని కూడా మార్చే చదువు వారి పిల్లలకు కలగబోతుందన్నటువంటి ఆనందం చాలా సంతృప్తినిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పాఠశాల మంజూరుకి సహకరించినటువంటి కలెక్టర్ గారికి, అట్లాగే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుమారుగా 15 సంవత్సరాలుగా ఐరాల మండలం మురుంపల్లి గ్రామస్తులు పాఠశాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ సెక్టర్లోని 11 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రాజెక్ట్ అధికారి ఏ గజలక్ష్మి సూచన మేరకు సూపర్వైజర్ వై అరుంధతి అధ్యక్షతన ఇండుగులవారి వీధిలో గల అంగన్వాడీ సెంటర్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ సభలో వక్తలు ప్రముఖ మనస్తత్వవేత్త ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకి అమృతం లాంటిదని, తల్లి శిశువుకు పాలు ఇవ్వడం ద్వారా శిశువు త్వరితగతిన మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతాడని, పాలు ఇవ్వకపోవడం వల్ల ఏ విధమైన నష్టాలు కలుగుతాయో వివరించారు. నాకేడు పాగలేదు మరి ఏడు పాపలేని పిల్లనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అలా జోడపాడుతో పాపాయి చూడాలి, పాడాలి. భూజోడొస్తాడని నిన్నెత్తుకుపోతాడని పిల్లని నేను బెదిరించాను, చిట్టి పాపని నేను బెదిరించాను. ఆ పిల్ల
ఏడు పాగలేదు మరి ఏడు పాపలేని పిల్లనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అలా జోడపాడుతో బ్రహ్మే మహిళ అబ్బాయికి ఎవ్వరికీ లేదు సృష్టించే అవకాశం. మాకుందమ్మా నేను పాలిస్తాను కదా లేదు, అది ఓన్లీ తల్లికి మాత్రమే ఉంది. తల్లి పాలు ఇవ్వడం వల్ల మీలో కొత్త ఎంజైమ్స్ జనరేట్ అవుతాయి. పాలు ఇవ్వకపోతే అవి జనరేట్ కావు. అంటే మీకు అందాన్ని పెంచేది పాలు ఇస్తేనే పెంచుతారు, అది అర్థం కాదు. పాలు ఇచ్చేస్తే నేను అందంగా పెంచుతానేమో, నా శరీర అవయాలు తేడా వస్తాయేమో అని అపోహ ఉంది. కానీ అది అపోహ. మీ పిల్లలకి ఇవ్వండి. చెప్తాను, నా పిల్లాడు ఇవాళ డాక్టర్ అయ్యాడు లండన్ నుంచి. తమను బోయా నరేష్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన. ఎస్ఐ ప్రవర్తనతో మనస్తాపం చెంది స్పృహ కోల్పోయి కింద పడిపోయిన అంగన్వాడీ టీచర్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తమను వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఇద్దరిని మహిళలని కూడా చూడకుండా దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ బూతులు తిడుతూ అవమానపరిచాడని ఆరోపిస్తున్న మహిళలు తన ఛాంబర్లోకి పిలిచి ఎస్ఐ తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించాడని, తొక్కి చంపుతామని బెదిరించాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. లక్ష్మి, మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయు నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈరోజు మమ్మల్ని స్టేషన్కి పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. నా భూమి నాకే సొంతం. మా పూర్వీకుల నుంచి నేను ఈ భూమిని పొంది ఉన్నాను, లేదా నా స్వార్జితంతో నేను ఈ భూమిని కొనుక్కొని అనుభవిస్తున్నానని రైతులు భావిస్తూ ఉంటారని. అయితే గత ప్రభుత్వం రైతుల భూముల మీద పెత్తనం చెలాయించాలని అనుకుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చి రైతులకు ఇబ్బందులు కలిగించిందన్నారు. మంగళవారం వానపల్లిలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి, భీమరావుతో కలిసి పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారి పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఆ భూమి నాకే సొంతం. నా తండ్రి, నా తాత, నా ముత్తాత నుంచి నేను పొందుతా ఉన్నాను, లేదా నా స్వార్జితంతో నేను ఈ భూమిని కొనుక్కొని అనుభవిస్తూ ఉన్నాను, అది నాది, హక్కు నాది అని రైతుల యొక్క భూములు రైతులు భావిస్తారు. కానీ గత ప్రభుత్వం ఆ విధంగా కాదు. ఆ భూముల మీద పెత్తనం చెలాయిందాం అనుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ను కూడా తీసుకొచ్చింది. ఆ భూముల మీద రైతులు కాదు నాకు హక్కు ఉందన్నట్టుగా ఆనాడున్న పాలకుల ఫోటోలు, ముఖ్యమంత్రి గారి ఫోటో, లేదా ఆనాడు అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ యొక్క రంగులద్ది ఆ యొక్క పాస్బుక్లకి ఆ రంగులద్దారు. పార్టీ రంగులు ఆ నాయకుల, ఆ పాలకుల ఫోటోలు వేశారు.
చేశారు, కానీ అస్తవ్యస్తంగా ఆ సర్వే సక్రమంగా చేయకుండా రకరకాలైన తప్పులు తడకలతోటి పాస్బుక్లు అందివ్వడం జరిగింది. అవి ఇప్పుడు కూడా లిటిగేషన్ పెరిగిపోయి ఒకరికి భూమి ఎక్కువ, ఒకరికి భూమి తక్కువ, ఆ నెంబర్ వేరు, ఈ నెంబర్ వేరు, గందరగోళంగా ఎవరైనా వెళ్తా ఉంటే మమ్మల్ని చుట్టుముట్టి నా భూమి తగ్గిపోయింది, 5 సెంట్లు తగ్గిపోయింది, 10 సెంట్లు తగ్గిపోయింది, అది అవతల 10 సెంట్లు పెరిగిపోయింది, లేదా నా డాక్యుమెంట్లో ఎంత ఉంది, పాస్బుక్లో ఎంత ఉంది, ఇలా రకరకాలమైనటువంటి ఇబ్బందులు. ఒక రకమైన ఇబ్బంది కాదు, బొల్లు అంటూ ఉన్నారు అందరూ. చేశారు ఇంకా మ్యూటేషన్ కరెక్షన్ చేయాల్సినవి ఉన్నాయి, మ్యూటేషన్ చేయాల్సిన మధ్యలో ఉన్నాయి, చనిపోయిన 98 ఉన్నాయి. ఇవన్నీ చక్కదిద్దుకుని సరిచేసి సరైన రికార్డు తోటే మీకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా ఒక్కసారి ఇచ్చిన రికార్డు మీకు ఫరగా అది చెప్పు చెదరకుండా ఉంటుంది. మరి గతంలో సర్వేరాల మీద కూడా బొమ్మలు వేసుకోవడానికి నేను చూసాను కదా, ముఖ్యమంత్రి కూడా సర్వేరాల మీద బొమ్మలు లేదా చెట్లకి పొట్టకి అధికారులు లేనప్పుడు చెట్టుకు పొట్టకి కరెంట్ నంబర్కి నెలకు నంబర్కి బిడ్డలకి అడిగి 3 రోజులు పాకుండా వెళ్ళిపోయేవారు ఓదార్పేస్తడం తిరుగుతున్నప్పుడు ఆ నాయకుడు. గవర్నమెంట్ వచ్చాక అన్ని బిల్డింగ్లు కూడా వాటర్ ట్యాంకులకి లేదా స్కూల్ బిల్డింగ్లకి అన్నింటికి కూడా రంగులు వేయడం మొదలెట్టారు. తర్వాత హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళా రంగులు తీసి రంగులు వేశారు, 300 కోట్ల లాస్. అలాగే ఇప్పుడు ఈ పాస్బుక్లకు కానీ లేదా ఈ సర్వేరాలకు కానీ మరి మన ఆస్తులు, మన తాతలు ముత్తాతలు ఉన్న మన సొంత ఆస్తులు, ప్రజల ఆస్తులకి మరి బొమ్మలేంటో, ఇలా రంగులేంటో, ఇలా ఫోటోలు ఏంటో మరి చాలా ఆశ్చర్యం. అటువంటి అస్తవ్యస్తమైన పాలన మనం చూసాం. చక్కగా నాడు పాస్బుక్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది. ఇదిగో ఈ పాస్బుక్ లో భారతీయ జనతా పార్టీ చేనేత సమ్మేళనం కరపత్రాలను పెద్దపరిమి గ్రామంలో పంపిణీ చేసిన మండల ఉపాధ్యక్షుడు సరిపూడి సాంబశివరావు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వైవి సుబ్బారావు అన్నారు. మంగళవారం తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామంలోని సరిపూడి సాంబశివరావు నివాసంలో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో చేనేత సమ్మేళనం కార్యక్రమం ఇన్ఛార్జ్ మరియు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పేరేచర్ల గోపి, తుళ్లూరు మండల అధ్యక్షులు నీరుకొండ లక్ష్మీనారాయణ, తుళ్లూరు మండల ఉపాధ్యక్షుడు సరిపూడి సాంబశివరావు, జిల్లా సెక్రటరీ మార్తా నరేంద్రబాబు, ఓబీసీ యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ అది కాక ఈ మండలానికి మండల ఇన్ఛార్జిగా కూడా ఈ మధ్య నియమించారు. అందులో భాగంగా నేను ఈ మండలానికి రావడం జరిగింది. ప్రతి నెల మొదటి వారంలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమావేశంలో మనం గతంలో ఏం చేశాము, మళ్ళీ ఈ నెలలో మనం ఏం చేయాలి అనే విషయాల్ని చర్చించుకోవడం జరుగుతుంది. మనకి జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి ఇచ్చిన సూచనల మేరకు జిల్లా పార్టీ మనకు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ఆధారంగా మనం మండలంలో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. రేపు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం కూడా మన మండలంలో ఘనంగా చేయాలని రాష్ట్ర పార్టీ సూచించింది. దాని ఏర్పాట్లు కూడా మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మండలంలో ఎంత పెద్ద బాధ్యతలు ఉన్నా కానీ మండల అధ్యక్షుడే ప్రధాన కీలకం. మండల అధ్యక్షుడు అధ్యక్షతన మండల అధ్యక్షుడు ఆధారంగానే పని జరుగుద్ది. మండల అధ్యక్షుడు అందరినీ కలుపుకుంటూ పోవాలని మా యొక్క విజ్ఞప్తి. అలానే ఉంటున్నాడు, అందరినీ కలుపుకొని పోతాడు. సౌమ్యుడు, మంచి యువకుడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఆనారం పెద్దతాండా గ్రామంలో WWF BCI ప్రాజెక్టులో భాగంగా ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో అత్యంత విషపూరితమైన పురుగుల మందు వాడకూడదని రైతులకు అవగాహనతో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పియు మేనేజర్ గట్టిక మృదుల మాట్లాడుతూ ముఖ్యంగా మనుషుల ఆరోగ్యం, నేల ఆరోగ్యము, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ ముఖ్యమని చెప్పడం జరిగినది.